అప్పుడే మా ఊరి పెద్ద మనుషులు అందరికీ ఫోన్ల మీద ఫోన్లు కొడుతుర్రు. బొంబాయిలో ఉన్న మా అన్నకు, పట్టణంలో ఉన్న మా తమ్మునికి ఫోన్ కొట్టిర్రట. నీ ఓటు మాకంటే మాకే అన్నట్టు అడిగిర్రట. ఊర్లో పొంటి సర్పంచ్ ఎలక్షన్ల సందడి చిన్నగా లేదు. ఆయ్ ఊయ్ అంటుర్రు అన్ని పార్టీలోళ్ళు. అన్నిటికీ మించి ఇప్పుడు రిజర్వేషన్ల కాగితం మీద గవర్నర్ సార్ కూడా దస్కలు పెట్టిండట. ఇంకేందిగా అంతా తయారు కావాల్సిందే. ఇక తీయండ్రి జెండాలు, పాత జెండాలు బూజు దులుపుండ్రి, కొత్త జెండాలు కుట్టిండ్రి. ఇక ఆలస్యమేం లేదట. తెలంగాణ సర్కార్ వాళ్ళు తయారు చేసిన బీసీలకు 42% రిజర్వేషన్ల శాసనం మీద గవర్నర్ జిష్ణుదేవ్ సారు దస్కతులు పెట్టిండు. ఇన్నొద్దులు సారు పర్మిషన్ల కొరకే సర్కార్ వాళ్ళు ఎదురు చూస్తాండ్రు. ఇక ఇప్పుడు పర్మిషన్లు వచ్చినాయి కాబట్టి రేపో మాపో సర్పంచ్ ఎలక్షన్లకు ముహూర్తం పెడతారన్నట్టు తెలుస్తాంది. ముందుగాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు, ఆట వెనక సర్పంచ్ ఎలక్షన్లు ఒకటెనకొకటి వర్షం బట్టి అవుతాయి అంటున్నారు. సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఎలక్షన్లు పెడతామని ఇదివరకే సర్కార్ వాళ్ళు గట్టిగా చెప్పిండ్రు. అందుకే ఎలక్షన్ల నోటిఫికేషన్ జల్దిగానే వస్తుంది అంటున్నారు. ఇది ఇట్లుంటే ఊర్ల పోంటి యూరియా లాడాయి జోరుగా నడుస్తాంది. రైతన్నలంతా మంట మీద ఉన్నారు. మరి గిసోంటి ఆల సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ఏం చేస్తారో, ఎవరిని గెలిపిస్తారో అనే ముచ్చట్లు కూడా అప్పుడే జోరు అందుకున్నాయి. ఇంకో దిక్కు సర్కారు వాళ్ళు ఊర్ల పోంచి అన్ని పథకాలు ఎగుర పెడతాండ్రు. తాపకోకాడ ఇందిరమ్మ ఇండ్లు పంచి పెడతాండ్రు. లోకల్ ఎలక్షన్లలో చేయి పార్టీ ఊపుతుందా అన్నట్టు మాట్లాడుతాండ్రు. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. రాష్ట్రాలు అదల్ బదల్ అయినాయి కానీ పబ్లిక్ అంతా కలిసే ఉంటుర్రు. అక్కడోళ్ళు ఇక్కడ కొలువులు చేస్తుర్రు, ఇక్కడోళ్ళు కొంతమంది అక్కడ కొలువులు చేస్తుర్రు. అందుకే ఎక్కడ మీటింగ్ అయినా సరే ఆంధ్ర తెలంగాణ కలిసికట్టుగా నడవాలి అంటుంటారు మన లీడర్ సభలు. రెండు దిక్కులోళ్ళు పోటీ పడి పనిచేయాలి అన్నట్టు మాట్లాడుతుంటారు. అయితే అన్నిటికీ మించి హైదరాబాద్ అమరావతి నడుమ పోటీ ఈగింత జోరుగా నడిచేటట్టున్నది. చూడురు మీరే. హైదరాబాదు అమరావతి రెండు పోటీ పడాలి, దునియాలనే ఏక నంబర్ కావాలి అంటుంటారు మన పెద్ద సార్లు. దానికి తగ్గట్టే ఏపీ రాజధాని అమరావతిలో పని దబాయించి నడుస్తుంది. ఇక ఇప్పుడు ముచ్చటి ఏంటిదంటే, ఎట్లయితే హైదరాబాద్ ట్యాంక్ బండ్ చెరువులో బుద్ధుని బొమ్మ ఉన్నదో అమరావతిలో కూడా పెద్ద బుద్ధుని బొమ్మ ఉన్నది. కాకపోతే ఒక్కటే పరకు, హైదరాబాద్ లో ఉన్న బుద్ధ భగవానుడు నిలబడి దీవెనలు ఇస్తుంటాడు, అమరావతిలో కూకొని ధ్యానం చేస్తుంటాడు. ఇక ట్యాంక్ బండ్ చెరువులున్న బుద్ధుని బొమ్మ కాడికి దినం పబ్లిక్ పోతుంటారు, కోటు వాళ్ళు దిగుతుంటారు. ఇట్లనే అమరావతిలో కూడా బుద్ధుని బొమ్మ కాడ అన్ని తీర్ల సవలతులు చేయాలని చూస్తుండ్రు ఏపీ సర్కారు వాళ్ళు. దాని కొరకే 1,85 లక్షలు విడుదల చేసిండ్రాట. బుద్ధుని వనాన్ని మంచిగా చేయాలి, నలుగురు వచ్చిపోయేటట్టు చేయాలి అని చెప్పిండ్రాట. ఇక అదట్లుంటే ఇప్పుడు తెలంగాణ సర్కారు వాళ్ళు తాపకోసారి చెప్తున్న ఫ్యూచర్ సిటీకేంచి అమరావతికి 12 లైన్ల రోడ్డు వేయాలని చూస్తుండ్రాట. రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట మీదికేంచి అమరావతికి, అక్కడి నుంచి బందరు పోర్టు దాకా కొత్త రోడ్డు వేయాలని ఆలోచనలు చేస్తుండ్రాట. దానికి 10,000 కోట్లు అవుతాయా అంటుండ్రు. ఏపీ సర్కారు వాళ్ళు, తెలంగాణ సర్కారు వాళ్ళు సెంటర్ వాళ్ళతోని మాట ముచ్చట్లు చేస్తున్నారట. గిట్లా రెండు దిక్కుల సర్కారు వాళ్ళు హైదరాబాద్ కు అమరావతికి లింకులు కలుపుతాండ్రు అన్నట్టే మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ. టెక్నాలజీకి తగ్గట్టు మనం కూడా మారాలి అంటుంటారు చాలా మంది. కరెక్టే, కానీ వెనకటి సంధి వస్తున్న మన ఆచారాలు, పండుగలు, జాతరాలను కూడా యాది మరవద్దు. ఎందుకంటే గవ్వే మన చరిత్ర, గవ్వే మన ఉనికి. అందుకే పండుగలు ఘనంగా చేసుకోవాలి అనేది అన్నట్టు తెలంగాణ పబ్లిక్ అంతా ఘనంగా చేసుకునే సంబరాలకు ఈసారి ఇగింత ఘనమైన ఏర్పాట్లే చేస్తుర్రు. మరి ఆ సంబరాలు ఏంటి, ఆ కథ ఏందో చూద్దాం పారి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటా మా అక్క చెల్లెళ్ళంతా సంబురంగా చేసుకునే బతుకమ్మ పండుగ రానే వస్తున్నది. అన్నిటికి మించి సర్కారు వాళ్ళ రూవడి చూస్తా అంటే ఎప్పటికంటే ఈసారి ఇంత ఘనంగా నడిచేటట్టుంది బతుకమ్మ పండుగ. 21వ తారీఖు నుంచి చాలా అయితే 30 తారీఖు దాకా ఇక తెలంగాణలో వాడ వాడ బతుకమ్మ పాటలతోని మారు మోగేటట్టుంది. బతుకమ్మ పండుగ కొరకే జిల్లాకు 30 లక్షలు ఇచ్చిండ్రాట. 28వ తారీఖున ఎల్బీ స్టేడియంలో 10,000 మందితోని బతుకమ్మ ఆడిచ్చి రాష్ట్ర పండుగను గిన్నీస్ బుక్లకి ఎక్కియాలన్నట్టు చూస్తాండ్రు. ఇక అదట్లుంటే ఇంకో దిక్కు మేడారం మహాజాతరకు కూడా ఘనమైన ఏర్పాట్లు చేస్తాండ్రు. రేపు వచ్చే 13, 14 తారీఖులల్లా ఏదో ఓనాడు సీఎం రేవంత్ సారు మేడారం పోతాడా అంటున్నారు. సమ్మక్క సారక్క దీవెన్లు తీసుకొని పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయో అన్ని తీర్ల చెకింగులు చేస్తాడట. అన్నిటికి మించి కొత్త గద్దెలు కట్టిస్తాండ్రు కాబట్టి ఆఫీసర్లు పూజారులతో కూకొని ఎట్లెట్లా ఏం కథ అనేది మాట ముచ్చట్లు చేస్తాడా అంటున్నారు. 100 దినాలల్లా అన్ని పనులు పురాగా ఓడగొట్టాలి అన్నట్టు చూస్తుండ్రు. మంత్రి సీతక్క ఆఫీసర్లతోని మీటింగులు పెట్టి పరుగులు పెట్టిస్తున్నది. ఇగిదిట్లుంటే మేడారంను అన్ని తీర్ల ఎలుగుల చేస్తా అంటే ఎగసి పార్టీ వాళ్ళు ఓటి పుల్లలేస్తాండ్రు అన్నట్టు మాట్లాడింది మంత్రి మేడం.
అన్నిటికి మించి సమ్మక్క సారక్క గద్దెలను ఎట్టెట్ట మార్చాలనే దాని మీద సీఎం సారు టూర్ అయినాక ఏదో ఒకటి పురాగా చెప్తారట. ఎట్టెట్ట చేస్తారో చూడాలి మరిగా. ఏ పబ్లిక్ ఏం తెలియదు ఉత్తమాయకులు అని అనుకుంటుంటారు కొంతమంది. కానీ గట్లుంటుందా? వాళ్ళకు కూడా కోపం వచ్చిందంటే ఎట్లుంటుందో ఏం చేస్తారో ఇప్పుడు నేపాల్ దేశాన్ని చూస్తే తెలుస్తలేదా? అంత ఆగమాగమవుతుంది అక్కడ. అగ్గో నేపాల్ అంటే యాదకొచ్చింది. మనోళ్ళు తోడం మంది అక్కడ ఉన్నారని చెప్పుకున్నాం కదా. సర్కారోళ్ళ పుణ్యాన్న వాళ్ళంతా మన దిక్కొస్తున్నారట. ఒక్కసారి అరుచుకునొద్దాం పారి. తగబోయి కంపల పడ్డట్టు అయింది. అబ్బా జర్రట్ల బచాయించినవరా దేవుడా అనుకుంటా మనోళ్ళు మన దిక్కు బయలుదేరిండ్రు. నేపాల్ దిక్కబడ్డ తెలుగు వాళ్ళను అట్టిట్ల తిప్పలవాడి మంత్రి లోకేష్ సారు ఏపీకి తీసుకొచ్చే ఎగురం చేసిండు. 144 మంది తెలుగు వాళ్ళను కాట్మండుకేంచి కాస్కారు ఓ విమానం కట్టి ఇటు తీసుకొచ్చిండ్రు. విశాఖపట్నం తిరుపతి విమానాల స్టేషన్లలో దిగినాక అందరినీ సొంతూర్లకు దోలిచ్చేందుకు బండ్లు కూడా తయారుగా పెట్టిండ్రు. మనోళ్ళు నేపాల్ దేశంలో ఉన్నారని తెలిసిన వెంటనే 2 దినాల సంది మంత్రి లోకేష్ సారు ఆఫీసర్లతో మీటింగుల మీద మీటింగులు పెట్టి ఆఖరికి వాళ్ళని ఇటు దోలుకొచ్చిండు. అందుకే మంత్రి సారును మస్తు మెచ్చుకుంటారు అందరూ. ఇంకో దిక్కు నేపాల్లో ఉన్న తెలంగాణ పబ్లిక్ ను ఇటు తీసుకొచ్చేందుకు ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ లో ఓ సెంటర్ తెరిచి ఫోన్ నెంబర్లు ఇచ్చిండ్రట. తెలంగాణ వాళ్ళని అట్నుంచి ఇటు పట్టుకొచ్చే ఎగురం చేస్తుండ్రట సర్కారోళ్ళు. ఇక అది అట్లుంటే నేపాల్ దేశంలో లడాయి ఇంకా అట్లనే నడుస్తుంది. సందు చూసి నేపాల్ జైళ్లలో ఉన్న 7,000 మంది ఖైదీలు పరారైనరట. పెద్ద ముచ్చట ఏంటిదంటే గా పారిపోయిన ఖైదీలంతా పక్కకే ఉన్నది కదా అని మన దేశంలోకి జరుగుతారట. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది నేపాల్ ఖైదీలను మన జవాన్లు దొరకబట్టిండ్రు. అన్యామగానే మళ్ళీ ఎలక్షన్లు పెట్టి అక్కడి పబ్లిక్ అంతా కలిసి వాళ్ళకు నచ్చిన సర్కారును ఎన్నుకునేదాకా గా నేపాల్ చల్లబడేటట్టు లేదు. పదొద్దుల కింద పల్లెను పట్నాన్ని ఆగమాగం చేసిన వానలు అటెంక చిన్నగా మెల్లగా నిమ్మలబడ్డాయి. అది చూసి ఇక వానలు పోయినట్లే అని అనుకున్నారు జనమంతా. కానీ నేను ఎడిగిపోతా అన్నట్లు మళ్ళా మోకందుకుండు వానదేవుడు. మరి ఎక్కడెక్కడ వానలు పడ్డాయి, వానలు జయంగా జనం తిప్పలు ఎట్లున్నాయో ఒక్కసారి పురాగా అరుచుకొని వద్దాం పార్రి. బాపురే వాన అంటే వానైపో పడ్డది 2 గంటలే గాని మెదక్ పట్నాన్ని ఓ మల్క గజ్జన వనికిచ్చింది. దంచి కొడితే జర్ర సేపట్ల రోడ్లు చెరువులైనాయి. రాజిపల్లి పాతూరు దిక్కు గంట సేపట్లనే రికార్డు వాన పడ్డంత పనిచేసింది. సర్చి కొడితే బజార్లన్నీ చిన్నపాటి నదులైనాయి. రాకపోకలు బంద్ అయ్యి పండ్ల మీద వచ్చిన జనం అంతా ఎక్కడోళ్ళు అక్కడే నిలబడ్డారు. మోకాల్లోతూ వరద జమయ్యి ఇండ్లకు వరద చేరింది. రామ్దాస్ చౌరస్తాకెంచి కొత్త బస్ స్టాండ్ దాకా రోడ్డు మీద ఎటు చూసినా నీళ్లే. దుగ్నాలకు నీళ్లు చేరి దందా చేసుకునేటోళ్లు శానా అవస్థలు పడ్డారు. ఇక మెదక్ హైదరాబాద్ హైవే మీద శీతం వరద జమైతే జేసీబీ పెట్టి నీళ్లను కిందికి మలిపిర్రు అధికారులు. ఇక ఇదెట్లుంటే అటు వనపర్తి జిల్లాలో కూడా జోరు వాన పడ్డది. తాకుడు దాకితే బజార్లన్నీ మునిగేంత వరద బారింది. కర్నూలు పోయే తోవల మర్రికుంట చెరువు నిండా ఆ వరద అంతా రోడ్డు మీదకి వచ్చింది. దీంతో అటు పోయేటోళ్లు మస్తవస్థలు పడ్డారు. జేసీబీ పెట్టి నీళ్ల రువ్వడిని కిందికి మలిపే ఇగ్రం చేసిర్రు అధికారులు. ఇండ్లకు నీళ్లు చేరి సరుకు సామాన్లు సక్కులను తడిచి ఆగమయ్యారు జనము. ఇటు పట్నంలో ఎల్బీ నగర్ ఇంకా హయాత్ నగర్ దిక్కు పొల్లు పొల్లు వానబడ్డది. అయితే మీది బాజుకించి వచ్చిన వరద జయంగా ఎల్బీ నగర్ కించి హయాత్ నగర్ పోయే తొవ్వల బండ్లు జర్రసేపు నిలబడ్డాయి. దీంతోనే మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక తెలంగాణ ఇట్లుంటే అటు ఏపీ కర్నూలు జిల్లాలో కూడా వానలు జయంగా పెద్ద ఆగమే ఉన్నది. మంత్రాలయం దిక్కుపోతున్న గీ ఆర్టీసీ బస్సు దరువంపు వాగుల జిక్కింది. మరి వాగు రువ్వడి చూసిన డ్రైవర్ అన్న బండి ఆపేదుండే, కానీ పెద్ద బండి నాకేమైతుందని అట్లనే దంచుకుపోయి నడమల జిక్కిండు. అయితే ఒడుపుతోని డ్రైవరు కండక్టర్ తో పాటు ఇంకో ప్రయాణికుడు పానాలతోని బయటపడ్డారు. వరద పారంగా నాగల దిన్నె కర్నూలు ఇంకా ఆయజా దిక్కు వచ్చుడు పోవుడు బంద్ అయింది. నల్లవాగు కూడా గట్టిగా పొంగుతుంది కాబట్టి చుట్టుపట్టున్న ఊర్లకు తోవ బంద్ అయింది. ఏదేమైనా ఇంకో 4 ఒద్దులు గటివానలే ఉన్నాయంటురు కాబట్టి జర్రంత పాయిలంగుండుర్రి. వానాకాలం వెళ్ళిందంటే చలికాలం చాలవుతుంది. ఇక గా చలికాలంలో నీళ్లు ఈగమీగం ఉండి తానాలు చేయాలన్నా మోకాలు కడగాలన్నా వాళ్ళంతా జల్లుమంటది. అందుకే చాలా మంది చలి కోపలేక ఉడుకు నీళ్లు కాగబెట్టుకుంటారు. కానీ మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఉన్న గీ ఇంటోళ్ళకు మాత్రం వేడి నీళ్ళతోని అసలు పనే లేదు. ఎందుకంటే ఇగో
బాయల బొక్కెనేసి చేదుతుంటే నీళ్లు ఎట్లున్నాయో చూస్తురు కదా, సలసలా మసిలిపోతున్నాయి. పొయ్యి మీద కుండబెట్టి కాగబెట్టినట్లు శలశల మంటుతున్నాయి. అందుకే గీ ఇంటోళ్లకు ఉడుకు నీళ్లతోని పనే లేదు. అసలు ముచ్చటేందంటే అహేరి తాలూకా రేపన్పల్లి దిక్కున్న తాటిగూడ అనే ఊళ్ళే కట్కు సత్తయ్య ఉంటాడట. అగో గాళ్ళింట్లో ఉంది గీ వేడి నీళ్ల బాయి. అయితే మొదట్లో అన్ని బాయిల లెక్కనే సన్నీళ్లు వచ్చినాయట గాని 6 ఏళ్ల సంది గరం గరం ఉడుకు నీళ్లు వస్తున్నాయట. ఇక అది చూసిన ఇంటోళ్ళు తొలుత శాన చిత్రపోయిర్రు. ముచ్చట ఊరోళ్లకు ఎరక చేస్తే ఏడలేని ఇచ్చంత్రం మా ఊళ్ళే అవుతుందా ఎట్లా అని వాళ్ళు కూడా వచ్చి చూసిర్రు. ఏంటిరా దండిగరమున్నాయట. గిట్లా అప్పటి సంది బాయిల చేదుకుంటున్న గీ ఉడుకు నీళ్లకు సన్నీళ్లు కలుపుకొని వాడుకుంటుర్రట ఇంటోళ్ళు. మరి షేద బాయిల ఉడుకు నీళ్ళు వచ్చుడు అనేది ఇచ్చంత్రం లెక్కనే ఉన్నది గాని దీని వెనుక అసలు కారణం ఏంది? భూమిలో ఏమన్నా చర్యలు జరిగినాయా లేకుంటే ఇదేమన్నా దేవుని మాయమనా? ఆ మతలబేందో శాస్త్రవేత్తలు ఇంకా అధికారులే చెప్పాలి అని కోరుతుర్రు ఊరోళ్ళు. మరి అధికారులు గీ ముచ్చట్ను చూసి ఏం చెప్తారో ఏమో గాని సోషల్ మీడియాలో మాత్రం ఉడుకు నీళ్ల బాయి అని గిర్ర గిర్ర తిప్పుతుర్రు నెటిజన్లు. చూడాలి మరిగా ఆఖరికి ఏం తేలుస్తారో. ఈ నడుమ జనాల కంటే దొంగలే ఎక్కువ అప్డేట్ అవుతుర్రు. దొంగతనం చేయాలంటే ఏ టైం అయితే కరెక్టు, ఏ ఊరైతే మంచిగా ఉంటుంది, కొట్టేసినాక ఎట్లా తప్పించుకోవాలి అనే ముచ్చట్లన్నీ మంచిగా 1కి 2 మాటల ప్లానింగ్ చేసి సూటి పెడుతుర్రు. అగో గిట్లనే జగిత్యాల జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళో కూడా చేతులకు పనిచెప్పిర్రట దొంగలు. ఇక చూడరు మీరు. ఎండలు దంచి కొడుతున్నాయి అన్న రేంజ్లా నెత్తుకో దత్తి కట్టి బండి వేసుకొని వచ్చిండు చూడు. గీడేగా పుచ్చిపోయినోడు. జగిత్యాల రూరల్ మండలం పోరాన్ల అనే ఊళ్ళకు ఏదో పని మీద వచ్చిన మునగాయన లెక్క వీడు వీనితో పాటు అటు ఇంట్లోకి పోతాండు చూడుర్రే. వాడు ఇద్దరు వీడి గొల్లపల్లి ఎంకవ్వ అనే గీ ముసలవ ఇంటికి పోయిర్రు. వాళ్ళ కొడుకు వీనికి ఏదో దోస్తాయినట్లు, పెద్దమ్మా మీ కొడుకు రాములుండా ఎటు పోయిండు, ఇంట్లోండా లేడా అని మాటలలో పెట్టిర్రు. పాపం పెద్ద మనిషికి ఏమెరక వచ్చింది దొంగలని. లేడు బిడ్డ బాయికాడికి పోయిండు అని చెప్పింది. అంతే. ఇంట్లో ఎవ్వరు లేరనుకున్న దొంగలు ఎంకవ్వ మెల్లున్న 2 తొలాల బంగారు గొలుసు తెప్పుకొని ఆ చెల్లెగబడ్డారు. అది చూసి ముసలవ్వ దొంగ దొంగ అని గట్టిగా అరవలేక ఎటబడి ఉరకలేక వాళ్ళ మీద ఎగబడి కొట్లాడలేక ఆయన ఎగురబడ్డది. ఇంతలో ఆలీళ్ళు వచ్చి చూసి జరిగింది తెలుసుకున్నారు. అయితే ఆయటిపున్న కాలం కాబట్టి జనం అంతా పొలం చెలక పనులలో చాలా బిజీగా ఉంటారు. ఓ దిక్కు యూరియా దొరకక పొద్దున పోతే పొద్దుకేదాకా అటే ముడతారు. అందుకే ఎటోళ్ళు అటు పోగా ఇంట్లో ముసలోళ్ళు ఒక్కళ్ళే మిగులుతారు. ఆ లఘు కనిపెట్టిన దొంగలు ఇదే సంతురాబాయ్ అని ఊర్ల మీద పడతారు. కాబట్టి ఇంట్లో ముసలోళ్ళు ఉంటే జరత పైలంగుండ్రి, వాళ్ళ మీద ఏమన్నా సొమ్ములు గిమ్ములుంటే భద్రంగా తీసి దాచిపెట్టుర్రి అన్నట్లు ఊళ్ళే అయిన ఈ దొంగతనం ముచ్చట్లు సీసీ కెమెరాలలో చూసి కేసు రాసిరట పోలీసులు. మరిగా పుచ్చిపోయిన సచ్చిమోకాలను పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకుంటారో ఏమో చూడాలి. వానాకాలం వచ్చిందంటే చాలు మా ఊరి కర్రెవాగు కట్లు తెంపుకున్నట్టే వాడుతుంటది. ఇక దాని దెబ్బకు బాటలు బంద్ అయ్యి పొల్లగాండ్లు బడికి పోరు, పెద్దోళ్ళు పనికి పోరు. ఎక్కడేసిన గొంగలే అక్కడనే అన్నట్లు అన్ని పనులు బంద్ అవుతాయి. ఎవరికన్నా పానం బాగలేకపోతే పెద్ద దవాఖానకు తోలుకపోవాలన్నా సరే మస్తు గోస అవుతుంటది అన్నట్టు బాట బంద్ అయిందంటే యాదకొచ్చింది. ఈ ఒగ్గి వార్త చూడరు సరే. ఆగ చూడర్రే, టన్నుల కొద్దీ సేపు పండ్లు నింపుకొని పెద్ద పెద్ద లారీలు 10-15 దినాల సంది రోడ్ల మీదనే ఉన్నాయి. దేశంలో అన్ని దిక్కులకు సేపు పండ్లు ఎక్కువగా సప్లై చేసేది జమ్మూ కాశ్మీర్ దిక్కుకేంచే. అసోంటిది ఇప్పుడు గిట్ల లారీలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్న జాగల్నే మురిగిపోతున్నాయి పండ్లన్నీ. అగో ఏంటికట్లా అవుతుంది అని అంటారా? ఇంకేటికి బాట బంద్ అయింది. మొన్నొచ్చిన పొట్టు వరదలకు జమ్మూ శ్రీనగర్లను కలిపే హైవే రోడ్డు కూలిపోయింది. మీద వరదలు వచ్చేటాలకు దానికి రిపేర్లు చేయనికే సర్కారు వాళ్ళకే వశపడతలేదట. అందుకే గిట్ల వేల టన్నుల సేపు పండ్లు బండ్లనే మురిగే కథ అయింది. ఆఖరికి ఇట్లా అయితే కాదని సేపు పండ్లు తీసుకుపోనీకే ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారట. మరిగా అసలే కాశ్మీర్ సేపు పండ్లు అంటే మస్తు పిరం, పబ్లిక్ కు మస్తు పాయిరం. అసోంటిది చూస్తా కండ్ల ముంగట్నే ఖరాబ్ అవుతుంటే పానం మసి కాదా? అందుకే రైళ్లల్లో సేపు పండ్లు సప్లై చేసే ఈకమతి చేసిండ్రాట. ఏమైనా బాటలు బంద్ అయి మన దిక్కు జనాలే గోస పడుతుండ్రు అనుకున్నాం గానీ అటు జమ్మూ కాశ్మీర్ దిక్కు కూడా గోస పెద్దగానే ఉన్నది.